జనసేన జెండాని పట్టుకుని వదలలేదు. కోటే సాయి ప్రసాద్ని వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే మన్యం జిల్లా పాలకొండలో రవీంద్ర భారతి పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200కు పైగా విద్యార్థులు పాల్గొని వివిధ గణిత నమూనాలు, చార్ట్లు, ప్రయోగాలు, ఆకృతులు, గణిత శాస్త్రాల వినియోగాలు, లాజికల్ గేమ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయురాలు జంపా జయమణి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. పాలకొండ పట్టణంలో మాకు చాలా చక్కగా రవీంద్ర భారతి స్కూల్లో ఇంత చక్కగా ఇంత ఘనంగా విద్యార్థులు చక్కనైన మ్యాథ్స్ ఎగ్జిబిషన్తో చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ పాలకొండ పట్టణంలో మాకు ధీటుగా మరి ఎవరూ లేరు అన్నంత చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ తో ఈ రోజు ప్రదర్శన జరిగింది. ఈ పాఠశాలకు మొదటి నుంచి కూడా చాలా చక్కనైన ఒక పేరు ప్రఖ్యాతులు అంటూ ఉన్నాయి. అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఈ పాఠశాలని చక్కగా నడిపించినటువంటి డిఐ చొక్కా శ్రీనివాసరావు గారు, ప్రిన్సిపాల్ గారు, మరి ఈ పాఠశాల సిబ్బంది, మ్యాథ్స్ టీచర్స్ ఇద్దరు కూడా ఈ రోజు చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ ఆహ్లాదకరమైన ఆనందకరమైన విధంగా పిల్లలకు చదువు చెప్పడం అంటే అన్ని మ్యాథ్స్ గుర్తులు కానీ మ్యాథ్స్ తాలూకా ఆహ్లాదకరంగా ఆటపాటలతో నేర్పించవచ్చు అనేది ఈరోజు ఇక్కడ చూడడం జరిగింది. పిల్లలు చక్కనైన ప్రదర్శన ఇస్తూ ఏ విధమైన గుర్తులతో మ్యాథ్స్ నేర్చుకోవచ్చు అనేది డ్యాన్స్ పరంగా చాలా చక్కనైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ చక్కగా తీర్చిదిద్దిన ఈ సిబ్బందికి, ప్రిన్సిపాల్ గారికి, మరి డిఐ సారు శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు వీళ్ళందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈ విధంగా స్కూలు పెర్ఫార్మెన్స్ దినదిన అభివృద్ధి చెందుతూ పాలకొండ పట్టణంలో అన్ని పాఠశాలలకు ధీటుగా ఈ రోజులా నిల్చున్నారు అంటే దీనిని నడిపించే మేనేజ్మెంటు, ప్రిన్సిపల్ గారు, స్టాఫ్ అందరి తాలూకా కోఆర్డినేషన్ అనేది ఇక్కడ చాలా చక్కగా ప్రస్ఫుటమవుతుంది. ఈ విధమైన కార్యక్రమాలు మున్ముందుగా ఇంకా ఎన్నో జరిపించి పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించాలని, ఇంకా ఎంతోమంది పిల్లల్ని ఈ పాఠశాలలో తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలో పేదలకు ఇంటి పట్టాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్, చిత్తూరు ఎంపీ దగ్గుమాల ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆర్డీఓ రామ్మోహన్ అందజేశారు. మొగరాలలో విద్యుత్ సబ్ స్టేషన్ ను ఆయన ప్రారంభించారు. కృష్ణాపురం ఎస్సీ కాలనీలో కరెంటోళ్ల జనపాట కార్యక్రమం నిర్వహించిన తరువాత సమావేశం ఏర్పాటు చేసి ప్రజలతో మాట్లాడారు. విద్యుత్ శాఖ, ఇతర శాఖల అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు నాని గారికి, మన ఎంపీ గారికి అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. చంద్రగిరి నియోజకవర్గంలో
మనం గెలిచిన 1 సంవత్సరం 7 నెలల్లో ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీకు తెలుసు. ముఖ్యంగా ఈ పాకాల మండలంలో ఇప్పుడే సురేష్ చెప్పినట్లు గతంలో గుంతల రోడ్డు ఉన్నటువంటి నేంద్రగుంట దామల్ చెరువు రోడ్డు కానీ, గతంలో ఇక్కడున్న మొగరాల రమణయ్య గారిపల్లి సంబంధించిన రోడ్డు ఏ విధంగా ఉంది ఆ రోడ్డు కానీ, దాని తర్వాత ఈ రోజు మన నియోజకమైనటువంటి అన్ని అవసరాలు కూడా ఈ రోజు ఇండియా కూడా చేస్తా ఉంది. ఇది అందరూ గమనించాలి. ఇక్కడుండే సభ సమయం లేని దాని వల్ల తొందరగా ముగిస్తున్నా. ఇక్కడుండే సోదరులకు అందరికీ ఒకటి, ఎలక్షన్ ముందు నాని అంటే ఎమ్మెల్యే అనుకోవద్దండి, మీ ఇంట్లో అన్నతమ్ముడు అని చెప్పి అదే విధంగా ఈ రోజు నడుచుకుంటా జీవితకాలం నడుచుకుంటాను తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు తిరుమలగిరి మండల వ్యాప్తంగా తమ గ్రామాల్లో అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ భవనాలను రంగురంగుల తోరణాలు, పూల అలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆయా గ్రామాలకు కేటాయించబడిన స్పెషల్ ఆఫీసర్ల సమక్షంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి ప్రజాసేవకు అడుగులు వేశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్లను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, ప్రజల అందరినీ కలుపుకుని సమన్వయంతో పాలన సాగిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఉంటానని గాని పక్షపాతం గాని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి గ్రామంలో పంచాయతీ నూతన పాలకవర్గం కొలువు తీరింది. నూతన సర్పంచ్గా దినిగేలి పద్మమ్మ, ఉప సర్పంచ్గా చంద్రకళ, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని పంచాయతీ సెక్రటరీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజలు ఇచ్చిన ఈ అద్భుత అవకాశంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన పాలకవర్గం హామీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నమ్మకం అందరితో కలిసిమెలిసి ఉంది. అందరూ మంచిగా కలిసి పని చేసుకున్నాము. అందరికీ ధన్యవాదాలు. వేదికకు వచ్చేసిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శిగా చేయడం జరిగింది. ఇక్కడ ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా కొన్ని చిన్న చిన్న అవసరాలు జరిగి ఉంటాయి. వాటి గురించి ఏమైనా ఇబ్బంది అయితే ఇప్పుడు మన బాడీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం. అదేవిధంగా అందరి వార్డు మెంబర్లతో ఈసారి విశేషంగా ఉంది మన గ్రామ పంచాయతీ. చాలా మటుకు అందరూ యువకులే ఉన్నారు. సరే ఏ నాలుగు పార్టీలు ఏదో అవి గెలుపుకోవడం. నమస్తే, నా పేరు దింగేరు పద్మమ్మ. మనం అందరము కలిసిమెలిసి మంచిగా ఉండాలి. మరి పనులు వచ్చిన పనులు మంచిగా చేసుకున్నదే. ప్రతి ఒక్క వార్డు మెంబర్కి వాళ్ళ యొక్క వార్డు సభ్యులు వాళ్ళకున్న సమస్యలు చెప్పి చర్చించుకొని తర్వాత సర్పంచ్ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలియజేసి వాటిని అన్నింటినీ తీర్చే బాధ్యత సర్పంచ్ గారు తీసుకుంటారు. ఇంకా ములుగు జిల్లా ఏటూరు నగరం మేజర్ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికలలో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కాకులమారి శ్రీలత హనుమాన్ దేవాలయం వద్ద మొక్కులు సమర్పించుకుని పాదయాత్రగా ప్రతి ఇంటి సభ్యులను కలుస్తూ గ్రామ పంచాయతీకి చేరుకుని ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ కాకులమారి శ్రీలత మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామంగా చేసి చూపిద్దాం. మీ అందరి సహకారంతో మనం మన గ్రామాన్ని
చైర్మన్ మరియు దాని నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతం మరియు నిజాయితీతో నిర్వహించాలని ప్రమాణం చేస్తున్నాను. నేను అనగా అంగాల వీరన్న నిర్వహిస్తానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను. జనగామ జిల్లా వడ్లకొండ గ్రామ సర్పంచ్ కాయదాపురం రామ్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. స్థానిక గ్రామ పంచాయతీలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 12 మంది వార్డు సభ్యులు హాజరై సర్పంచ్ ఉప సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి ఉప సర్పంచ్ కొలనుపాక జమున నరేష్లు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామని, దీనికి గ్రామస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం. శ్రీమతి కొలనుపాక జమున నరేష్ నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన ప్రజలకు, మేధావులకు, యువకులకు, నా తోటి అక్కచెల్లెళ్లకు నన్ను గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు కలుపుకొని పోయి ఈ గ్రామాన్ని ముందుకు నడిపిస్తానని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీస్తాను. అందరికీ నమస్కారం. నేను కొలనుపాక జమున గ్రామ ప్రజలకు, పెద్దలకు, సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, కార్యకర్తలకు గ్రామాన్ని ఆదర్శంగా చేయాలని అందరం సహకరిస్తాం. సర్పంచ్ గారికి గ్రామ ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తారని విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమదాల వలస మండలం సంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు రామినాయుడు పూలమాలలను అలంకరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణిత ఉపాధ్యాయులు శివప్రసాద్, ఇతర ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో గణిత ఎగ్జిబిషన్ నిర్వహించారు. అనంతరం క్విజ్ వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మరొకటి మ్యాచ్ ఇదే మల్టిప్లికేషన్ టేబులా 9 8 విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల కేంద్రంలోని వివేక్ మాస్టర్స్ మైండ్స్ పాఠశాలలో గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ జయంతి ఘనంగా జరుపుకున్నారు. మండల విద్యాశాఖ అధికారి ఉత్తరావెల్లి గణేష్ నాయుడు, ఉపాధ్యాయులు రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు రామానుజన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని గణితంలో ప్రతిభ చూపాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించి గణిత ప్రతిభ పోటీల్లో విజేతలకు ఎంఈఓ బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయుల సులభమైన పద్ధతుల్లో గణిత బోధనకు ప్రత్యేక శ్రద్ధ చూపారు.
విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో నేతలు కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా నియమితులు ప్రసాదుల లక్ష్మి, వరప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. వీరు సీఎం చంద్రబాబు, లోకేష్ కు తమ కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో టీడీపీ పార్టీ నేతలు అకిరి ప్రసాద్, భాస్కర్ నాయుడు, ఐవీపీ రాజు, గంటా రవి, పోలినాయుడు, అప్పలనాయుడు పాల్గొన్నారు. నమ్మకం చూపిస్తూ నాకు విలువ ఇస్తూ రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఖచ్చితంగా మేము కష్టపడతాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ యువకుల కోసం, కార్యకర్తల కోసం మాట్లాడిన తర్వాత ఒక విషయం చెప్పైతే ముగిస్తాను. అదేంటి అంటే ఈ రోజున నేను కానీ, ప్రసాద్ గారు కానీ యువకులం అవ్వచ్చు, సీనియర్లను మాత్రం పక్కన పెట్టి ముందుకెళ్ళే పరిస్థితి ఎక్కడా ఉండదు. నేను గుంటూరు పార్టీ అబ్జర్వర్ని కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు అబ్జర్వర్ని 3 మ్యాన్ కమిటీ అంటే 25 పార్లమెంట్లో 75 మందిని కూడా మీటింగుల్లోకి పిలిచినప్పుడు ఆ మీటింగ్కు ముందు నేను చర్చా వేదిక అవుతూ ఉన్నప్పుడు ఒక మాట అయితే చెప్పాను. ప్రతి జిల్లాలో కూడా సీనియర్లు అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 30-40 సంవత్సరాలుగా. బొబ్బిల్లో ఏఎస్ఆర్ షాపింగ్ మాల్ ను ప్రముఖ నటి అనసూయ ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ షాపింగ్ మాల్ వ్యాపారానికి అందరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో మాల్ నిర్వాహకులు, స్థానిక ప్రముఖులు, అభిమానులు పాల్గొన్నారు. చాలా లైట్ వెయిట్ గా బట్ వెరీ లగ్జూరియస్ షూర్ వి ఆర్ ఇన్ మెన్స్ సెక్షన్ భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం సొంట్యాం పంచాయతీ పరిధిలో విశాఖ పోలీసులు గోవు మాంసం అక్రమ రవాణా నెట్వర్క్ ను ఛేదించారు. శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్ నుంచి 1,89,737 కిలోలు 189 టన్నుల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఫర్హాన్, మన్సూర్ అలీ, రషీద్ కురేషి అరెస్ట్ అయ్యారు. నకిలీ ఇన్వాయిస్లు, ఫోర్జరీ హెల్త్ సర్టిఫికెట్లతో మాంసం విదేశాలకు తరలించడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగిందండి. మొదటగా ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో డిఆర్ఐ ఏజెన్సీ దేశంలోని పలు పోర్టులను చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే బీఫ్ని టెస్ట్ చేసిన పలు ప్రదేశాలలో అందులో ఆవు మాంసం ఉందని వాళ్ళకి చెక్ చేసిన తర్వాత సో దీనికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసిన తర్వాత కలకత్తాలోను, అలానే విశాఖపట్నంలోను, గుజరాత్లో పలు ప్రదేశాల్లో రైడ్స్ జరిగి మనకి కూడా ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లోకల్ ఇన్ఫర్మేషన్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొక 2 అరెస్ట్ చేసాం. అంటే ఇప్పటి వరకు 3 మనం ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ఒక ఎక్స్పోర్టర్, 2 సప్లయర్స్. అంటే ఈ కౌ మీట్ మనకి సప్లై దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళిపోవడం జరుగుతుంది. సో సప్లయర్స్ మనం పట్టుకున్నాము 2, అలానే ఒక ఎక్స్పోర్టర్ని పట్టుకున్నాము. ఇంకొక 6 ఉన్నారు. వీరు దేశంలో పలు ప్రాంతాల్లో ఉండడం జరిగింది. కొంతమంది యూపీలో ఉన్నారు, కొంతమంది మహారాష్ట్రలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. వాళ్ళందరి గురించి సమాచారం మన దగ్గర ఉంది. వాటి కోసం టీమ్స్ మనం ఫామ్ చేసి పంపించడం జరిగింది. సో తొందరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. అందుకని వాళ్ళ పేర్లు మనం బహిర్గతం చేయడం. సార్ ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంది సార్, ఈ స్టోరేజ్ చేయడం అంతా కూడా? సో కేసు రిజిస్టర్ అయింది November 3rd. అంటే వాళ్ళు మిగతా రాష్ట్రాల నుంచి ఇదంతా కూడా దిగుమతి చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంది? సో ఆగస్టులో మనకి మొదటిసారిగా డిఆర్ఐ విజయనగరం పోలీస్ కమిషనర్ శంఖభక్త బాగ్చి క్రైమ్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని, మొక్కలు నాటి ఆవరణాలను అందంగా ఉంచాలన్నారు. సిబ్బంది విధులు సమీక్షించి సమస్యలు తెలుసుకున్న సిపి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఏసీపీ, క్రైమ్ అధికారులు, సిబ్బంది హాజరుగా ఉన్నారు.
ఎర్రగొండపాల శాసనసభ్యుడు తాటిపత్రి చంద్రశేఖర్ తన ప్రవర్తన మార్చుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని జనసేన కొండపి సమన్వయకర్త కనపర్తి మనోజ్ విమర్శించారు. ఉప ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి ఆయనకు ఉందా అని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆయన విమర్శించారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకొని ఎంతో మంది పేరు సంపాదించుకోవడానికి ఆరాటపడుతున్నారు, ఉబలాటపడుతున్నారు. వారిలో ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి వైసీపీ ఎమ్మెల్యే ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ గారు. వారి వ్యవహార శైలి చూస్తే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, రాజకీయాల్లో ఇతను కూడా నాలాగే పెద్ద బచ్చా అంటున్నాడు. అయ్యారు బలం ఉన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిని పెట్టి అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడు. అదేవిధంగా కేంద్రం నుండి భారీ స్థాయిలో నిధులు తీసుకొచ్చి మన ప్రజలను, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఈరోజు మీరన్నట్టు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం, మనందరి కోసం డిప్యూటీ సీఎం వేషం వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడు. ఇకనైనా మీరు నోరు అదుపులో పెట్టుకో, ఖబర్దార్ జాగ్రత్త. జై జనసేన, జై హింద్, జై భారత్. ఏలూరు ఆశ్రమం జంక్షన్ వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు, తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నమలై, ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి, జిల్లా నాయకులు, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆహ్వానికులకు కానీ, అలాగే పెద్దలకు కానీ, మీడియా సోదరులందరికీ కూడా అభివృద్ధి అంటే ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో భారతదేశం ఎంత స్పీడ్గా ముందుకెళ్తా ఉందో, ఈ యొక్క స్పీడ్కి ఆ రోజు అంకురార్పణ చేసినటువంటి మహానుభావుడు వాజ్పేయి గారు అని చెప్పి నేను పూర్తి స్థాయిలో నమ్ముతాను. అదే కాకుండా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను కూడా గర్వపడే విషయం ఒకటి మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో విలువనిచ్చేవారు. ఈయన యొక్క అభిప్రాయాలు ఈ రోజు అదంతా కూడా స్వర్ణ చతుర్భుజి ఆ రోజు 1,00,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేయాలనుకున్నప్పుడు నిధుల కొరతను సమస్యించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈయన సింగపూర్ అని, దావోస్ అని, రకరకాల దేశాల్లో జరుగుతున్నటువంటి ప్రయోగాలను కూడా చూసినటువంటి సందర్భంలో వాజ్పేయి గారి మనసులో ఈ టీపీపీ విషయం నేను చెప్పానని చెప్పి మా నాయకుడు చెప్పినప్పుడు మా నాయకుడి యొక్క మాటకు విలువనిచ్చే ఆ రోజు ఈ దేశానికి అవసరమైనటువంటి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.